ఉచిత పథకాలు ప్రతి ఒక్కటి ఉచిత పథకమే కదా. తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా ఈ యువగల నిధి కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ బస్ కానివ్వండి, ఇవన్నీ ఉచిత పథకాలే. అన్నదాత సుఖీభావ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అది రైతుకు చేస్తున్న సహాయం కాబట్టి. అయితే ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటుంది, ఈ ఉచిత పథకాల ప్లేసులో ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, వీళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, విద్య, వైద్యం, దాంతోపాటు గృహ నిర్మాణాలు, ఇవన్నీ వీటి మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అని నా ఆలోచన. ఎందుకంటే చాలామంది ఇల్లు లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు. ఒక బిలో పావర్టీ లైన్లో ఉన్నోడు ఇంటి అద్దె కట్టాలి అంటే సిటీస్లో అయితే మినిమం 10,000 ఉంటుంది. ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక కిచెన్తో కలిపి 10,000 ఉంటుంది. ఇంకా మరి ఇంకొంచెం బాగా అప్డేటెడ్ సిటీ విజయవాడ లాంటి దగ్గర అయితే 13,000-14,000 ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎందుకని వీటి మీద దృష్టి పెట్టకూడదు? ఖచ్చితంగా విద్య, వైద్యం, ఆశ్రయం, మంచి ఆహారం, పోషక విలువలు కలిగిన ఆహారం పిల్లలకి, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ఉపాధి కల్పించే పని. ఇప్పుడు సపోజ్ కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి. గత 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది, పరిశ్రమలు ఏమి రాలేకపోయినాయి రాష్ట్రానికి. కానీ ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి. ఆ పరిశ్రమల లోపంలోనే ఇంకొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యేటట్టు, అయ్యా సంక్షేమ పథకాలు ప్రస్తుతానికి నిత్యం ఫ్రీ బస్ ఇచ్చాం, అన్నదాత సుఖీభావ ఇచ్చాం, తర్వాత తల్లికి వందనం ఇచ్చాం, తర్వాత దీపం పథకం ఇచ్చాం, చాలు, ఈ ఆడబిడ్డ నిధి, యువగలం నిధి ఆపి ఖచ్చితంగా దీని ప్లేస్లో వేరే ఏర్పాటు పలాంది చేస్తున్నాం మేమని చెబితే ప్రజలు వింటారుగా. ప్రజలకు కావాల్సింది అభివృద్ధేగా. అందుకే కదా మీకు 164 స్థానాలు ఇచ్చారు. ఆ అభివృద్ధిలో సక్రమంగా చేయొచ్చు కదా. అలా కాకుండా సభ పెట్టేస్తారు, 4 అమలు చేసి మేము అన్ని అమలు చేసామనేస్తారు. విన్న ప్రజలు పిచ్చోళ్ళు కాదుగా. సో ప్రభుత్వాలు ఏవైనా కానీ ఖచ్చితంగా ఈ విద్య, వైద్యం, ఆశ్రయం, అదేవిధంగా పోషక విలువలు కలిగిన భోజనం పిల్లలకి, చదువుకునే పిల్లలకి, అలాంటి వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. ఇప్పుడు డిగ్రీ చదివే పిల్లలకు కానివ్వండి, పీజీ చేసిన వాళ్ళకి కానివ్వండి, ఖచ్చితంగా కాలేజీలో మధ్యాహ్న భోజనం అందిస్తే చాలామంది ఆ భోజనం కూడా చేయకుండా పల్లెటూరులో ఉన్న కాలేజెస్లో కానివ్వండి, కొన్ని కాలేజీ ఇప్పటికి కూడా ఉన్నారు. మనం నిజంగా చూస్తే తెలుస్తుంది. మొన్న ఒక కాలేజీలో నేను చూశాను, పిల్లలు చాలామంది డబ్బులు లేక ఒక బిస్కెట్ ప్యాకెట్ తిని కడుపు నింపుకుంటున్నారు. ఇల్లులో భోజనాలు తీసుకొచ్చే టైం కూడా లేక తల్లిదండ్రులు పొందుకు వెళ్ళిపోయి. సో అలాంటి పిల్లలకి మంచి మధ్యాహ్న భోజనం అందించవచ్చు కదా. ఖచ్చితంగా ఇవన్నీ చేస్తే బాగుంటుంది.